వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి చెందినటువంటి జఫర్గఢ్ అనే మండల్కి రావడం జరిగింది. మనతోని బీఆర్ఎస్ పార్టీ జఫర్గఢ్ మండల్ పార్టీ అధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి పల్లెపాటి జైపాల్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్ ఇక్కడ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి కడియం శ్రీహరి గారి గెలుపు విషయంలో జైపాల్ రెడ్డి గారి పాత్ర అనూహ్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి కడియం కావ్య గారిని ఓడించడంలో కూడా కీలకంగా వీరి పాత్ర ఉండబోతున్నట్టుగా చాలా ప్రచారమే జరుగుతూ ఉంది. వాస్తవానికి కడియం కావ్య గారిని ఎలా ఓడించబోతున్నారు, వీరి ముందు ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటి, వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ని మరలా కైవసం చేసుకోబోతుందా, చేసుకుంటే ఎలా చేసుకుంటుంది, సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. ముందుగా బీఆర్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మా మారుమూల మండలమైన జఫర్గఢ్ మండలానికి వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకుని ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే సార్, నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లలో కడియం శ్రీహరి గారి గెలుపు విషయంలో మీ పాత్ర చాలా అనూహ్యంగా జరిగిందని చెప్పేసి విన్నాము. మరి ఇప్పుడు కడియం కావ్య గారి ఓటమిలో మీ పాత్ర అనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది అన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది బయట. ఏం చెప్తారు? నిజమే సార్, వాస్తవమే. మేము బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి 2001 నుంచి పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఫేస్ చేసిన ప్రతి ఎలక్షన్లలో కూడా జఫర్గఢ్ మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చినాం. మొన్నటిసారి కడియం శ్రీ గారి కేసీఆర్ టికెట్ ఇచ్చిన సందర్భంగా మేము ముందుండి ఆయన గెలుపులో చాలా క్రియాశీలకంగా పనిచేసి మండలం మొత్తము ఉన్నటువంటి 23 గ్రామాలు తిరిగి ప్రతిరోజు మీటింగులు పెట్టి ఇంత కాంగ్రెస్ గెలుస్తున్న ఎదురుగాల్లో కూడా గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో కడియం శ్రీ గారి మీద శాయశక్తుల కృషి చేసి 100% మేము ఆయనకు గెలుపునిచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ వల్లనే మాత్రమే ఆయన గెలుపు వచ్చింది. ఇప్పుడు అదే కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె ఎంపీగా పోటీస్తున్న సందర్భంగా పోయినసారి ఏ విధంగా అయితే పార్టీలో పనిచేసినామో దానికి రెట్టింపు అంటే డబుల్ ఉత్సాహంతో పనిచేసి కడియం కావ్యాన్ని ఖచ్చితంగా ఓడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, కానీ ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఇక్కడ మీ బీఆర్ఎస్ పార్టీలోనే చాలామంది కీలకమైనటువంటి నేతలు 1 by 1 జంప్ అవుతూ ఉన్నారు. ఎలా మీరు ఓడగొడతారు? మీ ముందు ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటి? లీడర్స్ పోయినంత మాత్రాన క్యాడర్ పోస్తారు. మేము ఉద్యమం నుంచి చూస్తాను, ఎన్నో ఒడిదుడుకులు ఉప ఎన్నికలు ఎదుర్కొన్నాం. వాటిలో మాకు అనుభవం ఉన్నది. నాకు 53 సంవత్సరాల వయసు. నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి 2001 నుంచి పనిచేస్తున్నా సార్. ప్రతి ఎలక్షన్లలో ఎట్లా ఫేస్ చేసినాం, అసలు ఏమాత్రం కార్యకర్తలు క్యాడర్ లేని టైంలో మేము బీఆర్ఎస్ని గెలిపించుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మా పార్టీ బలంగా లేనడు ప్రతిపక్ష తప్పుడు ప్రచారం తప్ప పార్టీ బలంగానే ఉన్నది. ఇక్కడ లీడర్లు పోయి ఉంటారు సార్, లీడర్లు పోయినంత మాత్రాన క్యాడర్ పోలేదు, ఉద్యమకారులు పోలేదు. ముఖ్యంగా ఉద్యమకారులు ఇప్పుడు చాలా పట్టుదలతో ఉంటున్నారు ఇంకా కడియం శ్రీని ఓడియడం కోసం. ఎందుకంటే కడియం శ్రీహరికి ఉద్యమకారులకు ఎప్పుడు పడదు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో కూడా ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు చెప్పు ఉద్యమకారులు సైలెంట్గా ఉన్నారు, పార్టీకి దూరం కాలేదు. ఆయన ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టిపోయిండో ఉద్యమకారులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీఆర్ఎస్ని గెలిపించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఖచ్చితంగా ఇంతకంటే ఎక్కువ మెజార్టీ మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇస్తాం, కాదని ఓడిస్తాం. ఓకే సార్, ఇక్కడ ఎంపీ టికెట్ అనేది తాటికొండ రాజా గారికి ఎందుకని వరించలేకపోయింది? అసలు ఏం జరిగింది? అతను పార్టీకి రాజీనామా పెట్టి పార్టీని వదిలిపెట్టి పోయిండు. 1 నెల 2 నెలలు అట్లా ఆయన ఏ ప్రయత్నాలు చేసుకోండి మనకేం తెలియదు, కానీ ఆయనకు ఇవ్వాల్సి ఉండే. కానీ పార్టీ నిర్ణయం కట్టుబడి ఉండాలి కాబట్టి పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము పనిచేసి గెలిపించుకుంటాం. అటు రాజే అయిపోయింది, ఇప్పుడు సుధీర్ కుమార్ ఎవరైనా మాకు ఒకటే. మొన్న రాజే ఎక్కకుండా మన శ్రీహరి గారు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కదా, మేము పనిచేసినాం, అందరం కలిసి పనిచేసినాం, ఆయన గెలిచిండు. ఇప్పుడు రాజేకి వేయకుండా రాజే కలిసి వచ్చి పనిచేస్తాడు. సుధీర్ కుమార్ గెలుపులో రాజే పాత్ర ఉంటుంది, మా పాత్ర ఉంటుంది. అందరం కలిసి సుధీర్ కుమార్ గెలిపించుకొని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఆ టికెట్ వచ్చేరా అనేది హైకమాండ్ నిర్ణయం, దాన్ని మనం ఏం చేయాలి, అదైతే క్వశ్చనే కాదు ఇప్పుడు. సార్, ఇక్కడ కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీలో ప్యాకేజ్ తీసుకొని మరీ బయటకు వచ్చారనే ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి దీనిపైన మీ స్పందన ఏంటి? దీనిపైన ఏమైనా వివరణ ఇవ్వాలనుకుంటున్నారా మీరు? అది 100% నిజం, దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. ఆయనని తీసుకోలేదని చెప్పినా చెప్పకున్నా అది ఇచ్చిన వాళ్ళకు తీసుకున్నా తెలుసు. మాకున్న సమాచారం మాకున్నది, మాకు కాన్ఫిడెన్షియల్ సమాచారం ఉన్నది. తప్పకుండా ఆయన ఖచ్చితంగా పార్టీ నిధులు తీసుకొని వచ్చిండు, ప్యాకేజ్ పట్టుకొని వచ్చిండు, మోసం చేసిండు పార్టీకి. ఎందుకు ఇలా జరిగిందని మీరు అనుకుంటున్నారు?
ఇక ఆయన స్వార్థము, ఆయన ఉండంగానే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఆయన పదవి ఉండి పలుకుబడి ఉండి నాకు మంచి పేరు అనుకుని నా బిడ్డని ఇప్పుడే ఒక లీడర్గా చేయాలన్న సంకల్పంతో టీఆర్ఎస్ పార్టీలో బదనాం చేసి కాంగ్రెస్ పార్టీకి పోయిండు. ఆయన స్వార్థం కోసం పోయిండు. ఆయన స్వార్థం అభివృద్ధి ఎక్కడ నియోజక అభివృద్ధి పేరు చెప్తున్నాడు ఆయన. ఆయన అభివృద్ధి ఇన్ని రోజులు 9 మంత్రిగా ఉన్నాడు కదా, ఎందుకు చేయాలి అభివృద్ధి? ఎవరు అడ్డం వచ్చింది ఆయనకు? కేసీఆర్ దగ్గర నుండి మంత్రి పదవి ఇచ్చిండు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఇతర ఆశతోటి పోయిండు. మళ్ళీ ఆయన సొంత లాభం కోసం తప్ప పార్టీ ప్రయోజనాలు ఇక్కడ గణపూర్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసే ఆలోచన అయితే ఏమాత్రం లేదు. ఆయన చేయడు. ఇప్పుడు కేసీఆర్ పక్క నుండే రైట్ హ్యాండ్గా ఉండి చేయలేకపోయిండు. కాంగ్రెస్లో పోయి మంత్రి పదవి మాత్రం ఏం చేస్తారు? ఆయన నిధులు సమకూర్చుకోవడానికి ఆయన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం పోయిండు. ఆయన నియోజకవర్గ అభివృద్ధి పోయినది సుధా తాపు. అసలు చెప్పే అధికారులను మేము పోట్లేసి గెలిపించినాం. మేము బీఆర్ఎస్ పార్టీకి మమ్మల్ని కాపాడుకుంటాడు, మాతోటి కలిసి ఉంటా అని చెప్పి మేము ఓట్లేసి గెలిపించినాం. ఇప్పుడు జఫర్గఢ్ మండల వ్యాప్తంగా మీరు ఎన్ని ఓట్లను టార్గెట్గా పెట్టుకున్నారు సార్? ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి మీ పార్టీ అభ్యర్థిని గెలుపు విషయంలో ఎన్ని ఓట్ల టార్గెట్గా పెట్టుకున్నారు మీరు? మేము మొత్తం ఓటింగ్ శాతానికి వస్తే 45% మేము పెట్టుకున్నాం. పోలైన ఓట్లలో 60% మీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నాం. పోలైన ఓట్లలో 60% మేము బీఆర్ఎస్ పార్టీకి పడే విధంగా మా ప్లాన్లు ఉన్నాయి. ఆ ప్రణాళిక ప్రకారం మేము ముందుకు పోతాం. మా గ్రామాలలో మంచి సపోర్ట్ ఉన్నది. అందరూ కూడా ముందుకు వస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, కానీ ఈ కూనూరు మీ విలేజ్ కూనూరు, ఈ విలేజ్లోనే అరూర్ రమేష్ గారు చదువుకున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ అరూర్ రమేష్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండాలి నాకు తెలిసి. అయితే మరి ఇక్కడ ఓట్ల శాతం మీకు తగ్గే అవకాశం ఉంది అన్నట్టుగా మీకు అనిపించట్లేదా? అసలు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఆయనకు ఈ ఊర్లో చదువుకున్న విద్యార్థి మాకంటే సీనియర్ అయినప్పటికీ కూడా ఆయన పూర్వ విద్యార్థిగా ఉండి మా స్కూల్కి ఏం హెల్ప్ చేయలే, ఈ గ్రామానికి కూడా ఏం సహాయం చేయలే. ఆయనకి గ్రామ ప్రజలు ఓట్లకి సిద్ధంగా లేరు. ఏమంటే 15 ఓట్లు పడతాయో 20,000 లెక్క పెట్టుకుని ఓట్లు బీజేపీ కొంతమంది ఉన్నారు కార్యకర్తలు, 15 పడవచ్చు తప్ప ఆయన ఓటు షేర్కు పెద్ద ఎత్తున గండి కొట్టే అవకాశం అయితే అసలే లేదు. ఆయన గెలిచే పరిస్థితి కూడా లేదు. ఓకే, కానీ బీజేపీ అనేది ఈసారి వరంగల్ పార్లమెంట్ సీటుని గట్టిగా చాలా గట్టిగా టార్గెట్ పెట్టుకోనుంది. మరి మీరేమో చాలా సునాయాసంగా లేదు అదంతా అవ్వదు, ఉత్తి ముచ్చటన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ సింక్ అవ్వట్లేదు కదా? ఇప్పుడు బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పినట్టు అందరు లీడర్లు అందరూ బీఆర్ఎస్ పార్టీ కాలేజ్ పెళ్ళిగా బీఆర్ఎస్ పార్టీ కాలేంది, ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదు. ఆల్టర్నేట్ మేమే ఉన్నాం కదా గెలుతామని ఈ 2 పిల్లులు కొట్లాట్లకి అయితే 2 లాభం అంటే జరుగుతుందని ఆశ పెట్టుకుంటారు తప్ప అది అత్యాశ అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు. అది ఏం పరిస్థితి ఏం రాదు. ఓకే, సరే, అటు కాంగ్రెస్ని అడిగినా ఇటు బీజేపీని అడిగినా వరంగల్ పార్లమెంట్లో ద్విముఖ పోటీ మాత్రమే ఉంది, త్రిముఖ పోటీ అనేది లేదు అని చెప్పేసి ఖరాఖండి చెప్తా ఉన్నారు. అంటే మిమ్మల్ని చాలా తీసేస్తా ఉన్నారు, అంటే మీ పార్టీ అభ్యర్థిని కావచ్చు. వాళ్ళు చెప్పింది ఒక మాట వాస్తవం, ద్విముఖ పోటీ కరెక్టే. కానీ ద్విముఖ పోటీలో 3వ ప్లేస్కి ఎవరు పోతారో చూస్తారు, మీరు త్వరలో తెలుస్తారు, 1 మంత్లో తెలిసిపోతుంది. 3వ ప్లేస్లో ఉన్నోళ్ళు పోటీ లేనట్టు, ఉన్నోళ్ళ మేము ఖచ్చితంగా మేము ముందే ఉంటాం. ఫస్ట్ ప్లేసే మాది. ఇవాళ 2, 3కు వాళ్ళు కొట్లాడుకోవాలి. ద్విముఖ పోటీ మాకేం సంబంధం లేదు అతోటి. కానీ ఇక్కడ మీ పార్టీలోనే ఇప్పుడు పసునూరు దయాకర్ గారు వెళ్ళిపోయారు, తాటికొండ రాజు గారు ఆ మధ్యలో వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ రిటర్న్ మీ పార్టీలోకి వచ్చారు, కడియం శ్రీహరి గారు వెళ్ళిపోయారు, అరూర్ రమేష్ గారు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళతో పాటుగా క్యాడర్ కూడా వెళ్ళింది అని చెప్పేసి అనుకోవచ్చు కదా? ఇప్పుడు సార్ మీరు క్యాడర్ వెళ్ళలేదు ఎక్కడ. ఇప్పుడు ఏ లీడర్ వెళ్ళినా క్యాడర్ వెళ్ళదు. ఎందుకంటే గతంలో అనుభవాలు ఉండే పార్టీస్ పెట్టిన చాలామంది ఉన్నారు. ఈ కడియం శ్రీహరి, ఆరూర్ రమేష్ బీఆర్ఎస్ పార్టీలో లేకముందే గన్పూర్ గడ్డ మీద గులాబీ జెండా ఎగిరింది సార్. ఇది మర్చిపోదు ఫస్ట్. ఇక్కడ వరంగల్లో కూడా గన్పూర్ విషయానికి వస్తే మాట్లాడదలుచుకుంటే వీళ్ళు ఎవరు లేకున్నా ఇక్కడ బీఆర్ఎస్కి అనూన్యమైన ఓటు బ్యాంక్ ఉన్నది. బ్రహ్మాండంగా ఓట్లేని జనాలు ముందుకున్నారు. వాళ్ళు ఉన్న వాళ్ళతో పోయిన వాళ్ళు ఫాలోవర్స్ పోయినంత మాత్రాన మొత్తం పోదు కదా. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోయినలు, అందులో కూడా వీళ్ళు పోతే గిట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాకు ఓట్లు ఇస్తారు. మళ్ళీ బ్యాలెన్స్ అది, అక్కడ మేము బ్యాలెన్స్ చేసుకుంటాం. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎవరైతే బయటికి వెళ్ళారో, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేతో సహా ఈ బయటికి వెళ్ళడాన్ని మీరు ఎలా గమనిస్తూ ఉన్నారు? వాళ్ళ కాంట్రాక్ట్ కోసము, వాళ్ళ బిజినెస్లో వ్యాపారాలను కాపాడుకోవడం కోసం అధికార పార్టీ అండ ఉండాలని చెప్పి పోవడం జరిగింది. కడియం శ్రీ అయితే ఆయన సొంత ప్రయోజన స్వలాభం కోసం, వాళ్ళ కూతురు భవిష్యత్తు కోసం తప్ప ప్రజల కోసం అయితే పోలేదు. దాన్ని మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాకు. ఓకే సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్. సార్ ఇక్కడ చెప్పాలంటే సూటిగా చెప్తా ఉన్నాను, ఈ ఫోన్ ట్యాపింగ్లో మీ సుప్రీం గారి పేరు వినిపించేలాగా ఆ వెదర్ అయితే అవపడతా ఉంది. మరి ఏం చెప్తారు? రాజకీయంగా డైరెక్ట్ ఎదుర్కోలేక ఆయనను
ఇబ్బందుల పాలు చేయాలని చెప్పి ఈయన పోయి సెంట్రల్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆయన రాష్ట్రానికే పరిమితం చేసి బయటికి రాకుండా చేసి బదనం చేయడం తప్ప రాజకీయ ప్రయోజనాలు పొందాలి కేసీఆర్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టిన తప్ప వేరే ఏం లేదు అందులో. ఓకే. ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగానే మీ ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్. సరే ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది మీకు ప్లస్‌ని చేకూరుస్తదా? లేకుంటే మైనస్‌ని చేకూరుస్తదా? అసలు అరెస్ట్ గురించి మేము ఇప్పుడు మాట్లాడాల్సింది ఏమి లేదు. ఆమె అరెస్ట్ అయినా కాకున్నా మా పార్టీ మాకున్నది, మా బలం మాకున్నది, మా ప్రయత్నాలు మేము చేసుకుంటూనే పోతాం. ఇక అది వాళ్ళు చేసుకున్న అరెస్ట్ వాళ్ళే చేసుకుని దాన్ని ప్లస్సా మైనసా ఆలోచించిన అవసరం లేదు. దాన్ని మా ప్రయత్నం మేము చేసుకుంటూనే ముందుకెళ్తాం. పార్టీ గెలుపు కోసమే ప్రయత్నిస్తాం. పార్టీ గెలుస్తుంది అంతే. ఓకే. సార్ మీ జఫర్గఢ్ మండల ప్రజానీకానికి ఇప్పుడు మీరు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లల్లో జఫ్రాడ్ మండల ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్తాం. ఎందుకంటే గతంలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మేము కారు గుర్తుని గెలిపించుకున్నాం. దానికి కడియం శ్రీధర్ చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకునేందుకే అందరు రెట్టించిన ఉత్సాహంతో ఆయన మనల్ని చేసిన మోసానికి తగిన రీతిలో బుద్ధి చెప్పి ఈసారి ఖచ్చితంగా కడియం కావ్యను ఓడించడానికి అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయాలని చెప్పి చెప్తాం. అట్నే కాంగ్రెస్ పార్టీ వైఫల్యంలో జనాలు కనపడతా ఉన్నాయి. వాళ్ళు ఈ 100 రోజుల్లో చేసింది ఏం లేదు. 6 గ్యారెంటీలు చెప్పిళ్ళు, ఏ గ్యారెంటీ అమలు చేసింది లేదు. పాపం జనం నమ్మి ఓట్లు వేసినందుకు వాళ్ళ తగిన శాస్త్రం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి చెప్తారు. ఈ 2 రకాలుగా ఇక్కడ వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ గెలవడానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నది. కడియం శ్రీ మీద మాత్రం తీవ్ర వ్యతిరేకతతో మామూలు జనాలు కూడా ఎవరిని మందలిచ్చినా కూడా కడియం శ్రీని మోసం చేసిపోయిండు, ఆయనకు బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉన్నారు. ఓకే. సార్ ఇక్కడ కాంగ్రెస్ అనేది ఉన్నటువంటి 6 గ్యారంటీస్‌లో 4 అమలు చేశామని చెప్పేసి ఖరాఖండిగా చెప్తా ఉంది. మీరేమో ఏం లేదని చెప్పేసి కొట్టి పడేస్తా ఉన్నారు. ఎక్కడ వేసింది సారు? ఫ్రీ బస్సులను పెట్టారు, ఉద్దర బేరం. ఆ ఆర్టీసీకి వీళ్ళు పైసలు ఇచ్చేయలేదు, సచ్చేయలేదు. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? ఇచ్చే వరకు ఆర్టీసీ కార్పొరేషన్ మునిగిపోయే ప్రమాదం ఉన్నది. కరెంటు బిల్లు అని కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. ఇంకా వీళ్ళు ఇంతకంటే చేసింది ఏమున్నది? 2 లక్షలు రుణమాఫీ చేసిందా? మహిళలకు 2500 ఇస్తాను ఇచ్చిందా? పెన్షన్లు వేసి అరే కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు పైసలు పూర్తిగా జనాలకు ఇంతవరకు ముట్టలేదు. ఇంకా వాళ్ళు 15,000 ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తామన్నారు. అసలు లక్ష్య గతి లేరా నాయన అంటే తులం బంగారం కూడా ఇస్తారు. జనం ఇంకెందుకు నమ్ముతారు? వాళ్ళు చూసిన 100 రోజులలో తెలంగాణ ప్రజలు బొందబెట్టే పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఓకే. రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ బరాబర్ చేస్తా అని చెప్పేసి చాలా గట్టిగానే చెప్పారు అదైతే. సో దీనిపైన మీ కామెంట్? ఓకే. మొన్న కూడా ఇదే దొంగ హామీలు ఇచ్చి గెలిచి నేను ఇచ్చిన హామీలను జనాలు నమ్మి ఓట్లేసిళ్ళు. రెండోసారి కూడా నేను ఇచ్చిన హామీని నమ్మి ఓట్లేసి మళ్ళీ గెలిపించాలని ఆగస్టు వాయిదా పెట్టుకున్నాడు. ఆగస్టు వాయిదా వరకు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి. ఎంపీటీసీ, సర్పంచ్, స్థానిక సంస్థల పూర్తి చేసుకుని 5 ఏళ్ళకి నన్ను ఎవడు ఏం చేసేటో లేడు. మెల్లగా ఎగ్గొడదాం. తర్వాత 100 రోజుల తర్వాత ఆగస్టు వరకు ఏం చేస్తారు? ఎగ్గొడితే జనాలు ఏం చేస్తారు? వాళ్ళే మళ్ళీ 5 ఏళ్ళ వరకు కదా వాళ్ళ పరిస్థితి. ఆ ఎగ్గొట్టే ఆ దొంగ హామీలు ఇది కూడా మొన్న చెప్పినట్టుగానే ఇందు దొంగ హామీలో భాగంగానే ఈ ఆగస్టు తర్వాత కూడా మాపేసే పరిస్థితి లేదు. అది కాదు, ముందు ఇవి ఉన్నాయి చేస్తే లేదు, కొత్త చేసేది ఎక్కడిది ఇంకా. ఓకే. సార్ ఇక్కడ లోపల అంటే ఇండైరెక్ట్గా మీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, 5 పార్లమెంట్ సీట్లని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆయన ఓడిపోతున్న భయంతో ఇట్లా 4 ఓట్లు ఎక్కువ పడతాయో వీళ్ళిద్దరు పొత్తని జనంలో తీసుకపోతే అని ఆయన ప్రయత్నం అని చెప్తాను. కానీ ఆయన ఆటలేం సాగాయి. జనం కూడా తేలికలు ఎవరెవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరెవరి దగ్గర పోయి కలిసి వస్తాను. రోజు వీడియోలు చూస్తాను, టీవీలు చూస్తాను, ఫోటోలు చూస్తాను. చోటాబాయ్ బడాబాయ్ అందరూ తెలిసిందే కదా. ఇంకా మనం చెప్పేది ఏముంది అందులో? రైట్. సార్ ఇక్కడ ఎందుకు సార్ మీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు గెలిపించాలి? ఈ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఎందుకు గెలిపించాలి? అసలు మొన్ననే గెలిపించాలి. జనం రేవంత్ రెడ్డి ఇచ్చిన దొంగ హామీలు మాటలు నమ్మిపోయి సరే చూద్దాంలే, ఒకసారి మార్పు కోరుదాం, కొంచెం చేస్తాడేమో, 2 లక్షలు రుణమాఫీ అంటాడు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటాడు కదా, పెన్షన్లు వేస్తానంటాడు, గృహలక్ష్మి ఇల్లు ఇస్తానంటాడు, ఒకసారి చూద్దాం ఇస్తాడేమో అని జనం ఆశపడి నమ్మి ఓట్లేసిళ్ళు. ఆ నమ్మకం 100 రోజులు తేలిపోయింది. ఖచ్చితంగా జనం కూడా నిర్ణయించుకున్నారు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పడానికి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు చూసి ఇప్పుడు టీఆర్ఎస్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో కూడా రుచి రెండింటిని బేరీజ్ వేసుకొని జనం డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు నిర్ణయం తీసుకుని రాలేదు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించడానికి కాంగ్రెస్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తారు. ఓకే. కానీ ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయని చెప్పేసి వస్తే ఇక్కడ లంకె బిందెలు లేవు అని చెప్పేసి సెటైరికల్గా కామెంట్ అనేది రేవంత్ రెడ్డి గారు చేశారు. అంటే స్టార్టింగ్లో అంటే లంకె బిందెలు లేనందువల్లనే ఈ 6 గ్యారంటీస్ ఇప్పటిదాకా అమలు కాలేదు అని చెప్పేసి అనుకోవచ్చా? ఇక అప్పుడు ఆయన చెప్పింది అయితే అట్లనే ఉండే, ఏమైనా దొరుకుతామో పట్టుకుపోదామని వచ్చిండు.
మరి ఆయనకు ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఎవరో లేవని చెప్పిన వాళ్ళు ఆయనకి తెలియదు. లంక బిందెలు ఉంటాయా ఎక్కడైనా అసెంబ్లీలో ఉంటాయా? అది సాధ్యమయ్యే పనేనా? లంక బిందెలు ఎక్కడ అడవుల పండి గుళ్ళ పండి గొప్పలు దొంగలు తిరుగుతారు, అక్కడెక్కడ దొరుకుతాయి కావచ్చు. అంతే ఇవన్నీ చేయలేక ఇదంతా ముచ్చట. ఏదో దొంగ హామీలు ఇచ్చి నేను గెలుతానని చెప్పి ఉట్టి హామీలు అన్నీ ఇచ్చిండు. జనం నమ్మి ఒకటి ఇప్పుడు ఏం చేయాలి రాయి అని తప్పించుకోవడం కోసం లంక బిందెలని ఇదని అదని నాటకాలు ఆడతాను తప్ప ఏం లేదల్లా. ఓకే. ఇప్పుడు కడియం శ్రీహరి గారితో ఎంతమంది తిరుగుతున్నారు మీ బీఆర్ఎస్ పార్టీ నేతలు? ఇప్పుడు వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు కడియం శ్రేణి మనుషులు. ఒక్కసారి నేను నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయనతోటి ఉన్నోళ్ళు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కడియం శ్రేణి లేని టైంలో ఓట్లు వేసిన కాదు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అంటాం మేము? వాళ్ళు కేవలం కడియం శ్రేణి మనుషులు. కడియం శ్రేణి ఏ జెండా పట్టుకుంటే ఆ జెండా పట్టుకుంటారు వాళ్ళు. ఇక వాళ్ళని ఒక చెప్పాలంటే ఇంకా మంచి మాటలు వస్తాయి కానీ మనం మాట్లాడద్దు. వాళ్ళు నాతో కలిసి మొదదాకా పనిచేసిన కొంచెం నాకు గౌరవం ఉన్నది. వాళ్ళకు పార్టీ మనుషులు మేము బీఆర్ఎస్ వాళ్ళని చెప్పుకోవద్దు కూడా. వాళ్ళు ఎప్పుడు కూడా మేము శ్రేణి మనుషులను చెప్పుకొని తప్పలేదు. శ్రేణి కోసం వాళ్ళు పని చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు కడియం లేనప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు. కడియం సీట్ ఉంటేనే కారు గుర్తుకు ఎత్తాం, లేకపోతే ఇంకో దానికి ఎత్తాం ఉంటాం బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటాం మేము? వాళ్ళు కానే కాదు, వాళ్ళు ఫాలోవర్స్, ఆయన మనుషులు, వాళ్ళు పార్టీ వ్యక్తులు కాదు. అన్ని పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవిస్తారు. డాక్టర్ రాజు అవకాశం ఇస్తాడు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ చైర్మన్లు. ఇంకా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఉంటే మరి ఏం చేయాలి? ఇక్కడ ఉన్న పదవులు మేము ఉద్యమకారులు అందరం పోయినాం. ఇప్పుడు కడియం స్టేట్ ఫాలోవర్స్ కడియం స్టేట్ పదవులు ఇచ్చుకుంటాడు, నా మనసులో వీళ్ళు పదవులు ఇచ్చుకుంటారు. ఉద్యమకారులను పక్కన పెట్టిన రోజులు ఇప్పుడే ఉద్యమకారులు మంచి రోజులు వస్తే వాళ్ళు పోయిన వాళ్ళు వీళ్ళు పీడ పోయిందని చూస్తాను ఉద్యమకారులందరూ. ఆ ఉద్దేశంతో గట్టిగా పనిచేసి అసలైన ఉద్యమకారులు ఇప్పుడు ముందు నిలబడి ఉద్యమకారులు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒక నిఖార్సైన ఉద్యమకారులు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీరు చాలా కీల్ రోల్ పాటించిళ్ళు. మీ మీద కేసులు కూడా అయినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఆ కేసులు కొట్టుకుపోయినాయి. ఓకే సార్, ఒక ఉద్యమకారుడిగా మీరు హ్యాపీగా ఉన్నారు సార్? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీకు యాజ్ ఏ ఉద్యమకారుడిగా సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి పోస్ట్ని ఏమైనా కల్పించిందా? కల్పించలేదు అనే మాట ఎక్కువ వినిపిస్తూ ఉంది మీకైతే. సార్ మేము ఉద్యమం చేసేటోళ్ళం ఎప్పుడు మాకు ఈ పదవులు వస్తాయనో రావనో లేకపోతే మాకు ఏదో ఇస్తారనో అయితే ఆశపడితే మేము పనిచేయలేదు. తెలంగాణ రావడం కోసం ఉద్యమం చేసినాం. తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత మాకు పార్టీకి ఎంతో కొంత గౌరవం అయితే ఇస్తుంది. సరే మా పనికి తగ్గ గౌరవం ఇచ్చిందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటికున్న వారి పరిస్థితి రాజకీయంగా అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మండల పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేసిన, అధికార ప్రతిగా పనిచేసిన, జనరల్ సెక్రటరీ పనిచేసిన, ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన. ఇక ప్రజాప్రతినిధి అంటే నాకు రిజర్వేషన్ రాలే, అనుకూలించలే. వస్తే పార్టీ అవకాశం ఇచ్చినో లేదో తెలిసేది. ఇక పార్టీ అవకాశం వీళ్ళని చెప్పకంటే మేము ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ మేము చేసినప్పుడు వచ్చిన సంతృప్తి మొత్తం మాకు మిగిలింది. దాంతో మేము హ్యాపీగానే ఉన్నాం. ఓకే. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యమకారులు ఇప్పుడు మీ సుధీర్ కుమార్ గారికి సపోర్ట్ చేయబోతున్నారా లేదా? ఖచ్చితంగా సుధీర్ కుమార్ సపోర్ట్ చేస్తాం. ఆయన కూడా మాతోటి ఉద్యమకారుడే కదా. ఉద్యమకారులను గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవిస్తారు మమ్మల్ని? ఇప్పుడు మేము ఇంకోళ్ళు చెప్పాలి ఉద్యమకారుని కోటేయమని. మేము ఖచ్చితంగా మా ఉద్యమకారుని కోసమే ప్రయత్నం చేస్తాం. ఉద్యమకారుని గెలిపించుకుంటాం. దానికి ప్రజల సపోర్ట్ కూడా ఉంటుంది. జనం ఖచ్చితంగా మా వెనుక వస్తారు, మా వెంటుంటారు. మా కారు గుర్తు కోట్లేసి గెలిపడానికి రెడీగా ఉంటారు ఈసారి. ఓకే సార్, ఈసారి ఎంపీ అభ్యర్థిగా మీ పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరగాలి, ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? సార్ ఇప్పుడు ఎవరు గెలిచినా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలి. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలని అడిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది సార్. గెలిచిన ఎంపీలు గెలవగానే వాళ్ళంతా వాళ్ళు అభివృద్ధి చేస్తారనుకునే కంటే ఎమ్మెల్యేలు అయినా ఎంపీలని ఎంపీలు అయితే 7 కాన్స్టిట్యున్సీలు చూసుకోవాలి. కాబట్టి మాకు పని కావాలని మేమే అతని దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. గతంలో దయాకర్ దగ్గర కూడా పోవడం జరిగింది. కొన్ని పనులలో మేము కోరినాం, ఆయన కూడా మాకు సహకారం చేసిండు. మన పార్టీ వ్యక్తి గెలిస్తే ఢిల్లీలో కొట్లాడి మన కోసం పనిచేస్తాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఢిల్లీలో చెప్పినట్టు వినాలి. వాళ్ళు ఇప్పుడు మనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. మనం ఎవరు చెప్తే వినాం. తెలంగాణ ప్రజలు చెప్పిందే వింటారు తెలంగాణ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళకి హైకమాండ్ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు వినాలి. కాబట్టి మనోడైతే మన కోసం కొట్లాడి పనులు తీసుకొస్తాడు. మేము వాళ్ళ దగ్గర మాకు సాధ్యమైనంత వరకు మా నియోజకవర్గానికి, మా మండలానికో, మా గ్రామానికి సంబంధించిన వాటిని మేము అడిగి తెచ్చుకుంటూ తప్పకుండా పని చేసుకుంటాం. దాన్ని ఇప్పటికిప్పుడు మేము మొన్న పోయినసారి కూడా కూనూరులోనే ఈ యొక్క మా సొంతూరులోనే గతంలో ఎన్నడదని ఒకటి కోటి రూపాయల సీసీ రోడ్లు వేసుకున్నాం మేము. ఓకే సార్, ఈసారి సెంట్రల్లో ఎవరుంటే మీకు బెటర్ అని చెప్పేసి మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. దీనికి పార్టీలకు అతీతంగా చెప్పండి, పర్సనల్గా చెప్పండి. యాక్చువల్లీ ఈసారి సెంట్రల్లో ఎవరుంటే బెటర్ మీ ఒపీనియన్? సార్ నేనైతే ఒక సామాన్య వ్యక్తిగా పర్సనల్గా ఏ పార్టీకి సంబంధం చెప్పాలంటే బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. అయితే ఎలా, ఎందుకు, ఎలా? ఇప్పుడు మనం కాంగ్రెస్
ఒక్కసారి వస్తే 3-4 ప్రాంతాలు మారుతారు. ఎవరు చక్కగా ఉండరు, పని చేయరు. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు కదా, ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుద్దో కాంగ్రెస్లో, సెంట్రల్లో ప్రభుత్వం వచ్చినా అదే జరుగుతుంది. ఎంతమంది ఒక్కటే పీరియడ్లో 3-4 పీఎంలు మారిన రోజులు ఉన్నాయి. వాళ్ళ కొట్లాట సరిపోతుంది తప్ప దేశాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ వాళ్ళు సహకారం చేయరు, వాళ్ళు పని చేయరు. కాబట్టి బీజేపీ అయితేనే ఎంతో కొంత మేలు జరుగుద్ది అనుకుంటాను నేను. ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటా ఉందో లోపలగా ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని చెప్పేసి ఏదైతే అంతా ఉందో ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్కి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్కి ఒకటే అని చెప్పేసి అనుకోవచ్చా? దానికి దీనికి నేను వ్యక్తిగత అభిప్రాయం చెప్పిన. నా మట్టుకు నేను ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవడానికి ప్రయత్నంలో బీఆర్ఎస్కి ఓట్లు వేసుకుంటాం. మిగతా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి, దేశవ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ బట్టి బీజేపీ వస్తామని ఆలోచన, అంతే తప్ప బీజేపీకి మాకు పొత్తే ఉంటుంది చెప్పు. పోయినసారి ఎలక్షన్లో బీజేపీలో మేమే కదా ఓడించింది. పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయినారు. పొత్తుంటే వాళ్ళని ఎందుకు ఓడించుకుంటే అక్కడ ఏదో చిన్నోళ్ళని పెట్టి వాళ్ళని గెలిపిస్తాం కదా. మంచి మంచి నాయకులు మీకే తెలుసు, బండి సంజయ్ అయితేంది, అరవింద్ అయితేంది, ఈటెల రాజేందర్ అయితేంది, రఘునందన్ రావు అయితేంది, హేమీలు బీజేపీలో మేమే పెద్దోళ్ళం అన్నోళ్ళు మట్టి కలిసిండ్రు. వాళ్ళని ఎవరు ఓడించిండ్రు? టీఆర్ఎస్ పార్టీ ఓడించింది. ఈసారి కూడా మళ్ళీ మేము ఎంపీలు ఓడించిన కాడ బీజేపీ వాళ్ళే ఓడిపోతారు, మా తర్వాత వాళ్ళే ఉంటారు. వాళ్ళని ఓడించింది కాంగ్రెస్ అని చెప్పుకుంటుంది, మీరేమో మీరని చెప్పుకుంటున్నారు. సాక్ష్యం కనపడదు కదా. మన సెకండ్ ప్లేస్ ఎవరు వచ్చిండ్రు, థర్డ్ ప్లేస్ ఎవరు వచ్చిండ్రు మేము గెలిచిన దగ్గర? ఎవరి మీద గెలిచి అంటే ఇప్పుడు సెకండ్ ఫస్ట్ వచ్చిన కదా పోటీ, థర్డ్ వచ్చిన ఎట్లయినా ఓడిపోయిన కింద లెక్క కదా. మా తర్వాత ఎవరైతే లీడ్లో ఉంటారో వాళ్ళని ఓడించినట్టు అది సాక్ష్యం కనపడుతూ ఉంది కదా. మా సెకండ్ ప్లేస్లో వచ్చిండ్రు వాళ్ళు. మేము వీళ్ళు ఓడిపోయిన దగ్గర వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ జఫర్గఢ్ మండల ప్రజానికానికి ఇప్పుడు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా ఖచ్చితంగా జఫర్గఢ్ మండల ప్రజలందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా రేపు మే 11 జరగబోయే ఎన్నికలల్లో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు, ప్రజలు కూడా మన కేసీఆర్ చేసిన అభివృద్ధి, మంచి పనులను దృష్టిలో పెట్టుకొని, కడియం శ్రీని మోసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి అందరు కూడా అధిక సంఖ్యలో కారు గుర్తు కోట్లేసి గెలిపించాలని, సుధీర్ కుమార్ని మనం పార్లమెంటు పంపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వాళ్ళందరి సహకారం కూడా ఉంటుంది తప్పకుండా, మా యొక్క నమ్మకం. రైట్. సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం మేము చూస్తున్నాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.